కాదు, ఇంత అడవి మళ్ళా పెరగాలన్నా, ఇన్ని చెట్లు పెరగాలన్నా ఒక 100-200 ఏళ్ళు పడుతుంది. కొన్ని లక్షల చెట్టును నరకడం ఈజీ, అర్ధగంటలో అయిపోతుంది. చెట్టును పెంచడం ఓ 10 సంవత్సరాల పని. ఒక బిడ్డ లాంటిదే చెట్టు కూడా. పుట్టిన బిడ్డ మళ్ళీ తల్లి అయ్యేదాకా లేకపోతే తండ్రి అయ్యేదాకా ఎంత ఎదురు చూడాలో, ఒక చెట్టును పెట్టినాక కూడా అది ఏపుగా పెరిగి మళ్ళీ మనకు నీడనిచ్చేదాకా, మనకు ఆక్సిజన్ ఇచ్చేదాకా, లేదా మళ్ళీ మన అవసరానికి ఉపయోగపడేదాకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ హైకోర్టు వద్దన్న కూడా ఆర్డర్ వచ్చేదాకా, అంటే అక్కంచెల ఆర్డర్ వచ్చి తీసుకొచ్చి ఇక్కడ చూపించేదాకా కూడా పనులు ఆపకుండా ఇలాంటి దుర్మార్గమైన ఒక దుశ్చర్యలకు ఈ రాష్ట్ర సర్కార్ పాల్పడుతున్నది. నిజంగా రేవంత్ రెడ్డి, మీరు ఏది ముట్టుకుంటే అక్కడ ఫెయిల్ అవుతాను. మీ గౌరవాన్ని కాపాడుకో. అన్నీ ఒకవేళ మీ మంత్రివర్గాన్ని, మేధావులను అందరినీ కూర్చోబెట్టుకొని ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, మనం ఏ పని చేస్తే లీగల్గా ఇరుక్కపోతాము అనేది కొంచెం చూసుకోరాదు. హైడ్రా విషయంలో అదే చేస్తేవి. హైడ్రా వల్ల ఏమన్నా సాధించినావా? ఏమన్నా సాధించినావా? హైడ్రా వల్ల భయభ్రాంతులకు గురి చేసినావు, కొన్ని చిన్ని జీవితాలను ఛిద్రం చేసినావు, కొంత కార్పొరేట్ శక్తులకు అమ్ముకోవాలని చూసినావు. అంతేగాని అదే మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ను కూల్చినవా? అదే పొంగులేటి ఫామ్ హౌస్ను కూల్చినవా? అదే నీ అన్న తిరుపతి రెడ్డి ఫామ్ హౌస్ను ఏమన్నా కూల్చినవా? అవన్నీ బఫర్ జోన్లే ఉన్నాయి కదా, అవి కూల్చలేదు. ఏం సాధించినావు హైడ్రా వల్ల? చెడ్డ పేరు తెచ్చుకున్నావు తప్పించి మంచి పేరు ఏం తెచ్చుకోలేదు. అది వదిలేసినావు, మూసీ మీద పడ్డావు. మూసీలో ఏం సాధించినావు? మూసీలో ఏం సాధించలేదు. మూసీలో కూడా ఏం సాధించలేదు, చెడ్డ పేరు సాధించుకుంటూ పోతున్నావు నువ్వు అంతే. ప్రజలను హింసిస్తూ, సామాన్యులను హింసిస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటాం. చెడ్డ పేరు రాగానే అక్కడ వదిలేస్తాను, చేతులు ఎత్తేసి మన వెనక మారుతాను. ఇది కూడా అదే ఇప్పుడు.